అండి అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు. అదే హెల్తీగా తింటే ఇంకా చాలా బాగుంటుంది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నార్మల్ దోశ కంటే. రాగులు 1.5 కప్ తీసుకున్నాను, శనగపప్పు ముక్కాలు కప్పు తీసుకున్నాను, మినప్పప్పు అంటే ఉద్దిపప్పు కూడా తెలుసు కదా, అది ముక్కాలు కప్పు తీసుకున్నాను, తెల్ల బఠానీ ప్లస్ మనం పెద్ద బీన్స్ అంటాం కదా, వెజిటబుల్ బిర్యానీలో కూడా వేసుకుంటాం అవి, దాంతోపాటు పచ్చిపెసలు 1 కప్పు. మెజర్మెంట్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు, తీసుకోవచ్చు. అన్నీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ తెల్లగా అయ్యేంత వరకు అంత బాగా మనము కడుక్కోవాలన్నమాట నీట్గా. దాంట్లోనే మనం మెంతులు కూడా వేసుకోవాలి, ఒక 1 స్పూన్, అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో అంటే ఇది మార్నింగ్ నేను 9కి నానబెట్టుకొని నైట్ 6కి అలాగా పిండి చేసుకున్నాను. మనం వేసుకునేటప్పుడు అటుకులు వేసి కడిగేసుకొని దాంట్లోకి వేసుకుంటే మనకి పిండి దోశ పిండికి రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎర్రకారం అంటే మనం దోశలోకి ఎలా చేయాలో చెప్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు వచ్చి ఒక 20 తీసుకున్నాను, ప్యాన్ పీల్ తీసేసుకోవాలి. దాంట్లోనే కారం వచ్చి ఒక 2 స్పూన్స్, ఉప్పు ఒక 1/2 స్పూను, ఆనియన్ 1 కప్పు అంతా. ఇదంతా మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మనకి కారం మనకి పోపు పెట్టుకోవచ్చు, అయితే పెట్టుకోలేదు. మనకి కారం రెడీ అయిపోతుంది దోశకి. ఇప్పుడు వచ్చి కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, టమోటా అన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ పల్లీలు ముందుగానే ఏం చేసుకున్నాను, నేను పల్లీలు అలాగే మిక్సీకి వేసుకుంటాను. ఆ పైన పొట్టుతో పాటు మీకు వద్దని కూడా తీసుకోండి. సిమ్లోనే పెట్టుకొని పల్లీలు వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ అంత వేసుకొని దాంట్లో పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం డ్రై చిల్లీ, కరివేపాకు, అంతే పోపు వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేసేవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు వచ్చి మనం ఏదైతే పిండి ఉంటుందో బాగా పులిసిపోయి ఉంటుంది కదా, ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని, సోడా ఉప్పు ఎక్కడ వేయను, ఏ దోశలో కానీ ఇడ్లీలో కానీ ఎప్పటికీ వేయను, నాకు ఇష్టం లేదు. మన కడుపులో మంట అది ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మనకి కొంచెం గట్టిగానే ఉంటే మేలు బాగుంటుంది. ఎందుకంటే ఇది రాగులు కదా, మనకు అవసరం లేదు ఎక్కువ నీళ్ళు వేసుకోవడం. ఇప్పుడు వచ్చి మనము కారం దోశ వేస్తున్నాను, మీకు మామూలుగా దోశలు వేసుకున్నట్టే అంతే. మనకి అట్లానే చూసారా ఎంత బాగుంటుందంటే దోశ పిండి కూడా మనకి అసలు బియ్యం కానీ ఎక్కడ వేయాలి, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అది ప్లెయిన్ దోశ వేసాను. ఇప్పుడు వచ్చి ఎగ్ దోశ. నేను ఎగ్ దోశ ఇలాగే చేస్తాను, చాలాసార్లు చూపించుండొచ్చు, కాకపోతే వీడియోస్ కొంచెం మిస్ అయిపోయినాయి అన్నమాట. మనం కొంచెం మందంగా వేసుకుంటే దోశ అనేది ఎక్కడ తునగదని నేను పలచనంగా అంటే లేయర్గా, సన్న లేయర్గా వేసుకుంటాను, అందుకని కొంచెం తునిగింది అంతే. దాని మీద మనం ఎగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఆల్రెడీ కారం మనం మిక్సీలోకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని కొంచెం అప్లై చేసుకుంటే మనకి అంటే బండి మీద ఉండే స్ట్రీట్ ఫుడ్ దోశ కన్నా ఇది ఇంకా ఇంట్లో సూపర్గా ఉంటుంది. మన చేత చేసుకుంది, నీట్నెస్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. మంచి ఆయిల్ వేసుకుంటాను. టేస్ట్ చూసారా ఎంత టేస్ట్, అంటే ఎంత కలర్ వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి అది అయిపోయింది కదా, ఇప్పుడు కూడా సేమ్ కారం దోశ. మనం ప్లెయిన్ దోశ వేసాము, ప్లెయిన్ దోశ వేసాము, ఎగ్ దోశ వేసాము. ఇప్పుడు ఆనియన్ దోశ. ఆనియన్స్ మనము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని దోశ వేసుకున్నప్పుడే మనం ముందుగానే వేసేసుకోవాలా. ఆనియన్స్ అంటే పిండి తడిగా ఉన్నప్పుడే
డ్రై అయినప్పుడు అంటే మన దోశ అంతా మనకి బాగా వేగినప్పుడే వేసుకుంటే, కాలినప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆనియన్ అనేది పట్టుకోదనమాట. నేను రివర్స్ టర్న్ చేస్తాను. కొంతమంది చేరే హోటల్లో నేను చేస్తాను. ఇట్లా చేసుకుంటేనే మన టేస్ట్ బాగుంటుంది కూడా. ఇప్పుడు మనము కొంచెం కడాయిలో కాయలు వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోకూడదు, జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను ఆనియన్ సన్నగా కట్ చేసుకుంది, ప్లస్ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుంది ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే శనగపప్పు కూడా నానబెట్టుకొని ఉడకబెట్టుకుంది, ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంది దీంట్లో వేసుకునేవచ్చు. మీకు పొంగనాల్లోకి కావాలి అనుకుంటే, శనగపప్పు తినాలి మాకు ఫ్లేవర్ ఇష్టము అనుకుంటే, నాకైతే అది ఇష్టం లేదు. సో నేను ఇలా చేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ అన్నీ సన్నగా కట్ చేసుకొని, అంటే మన ప్రతి ఒక్క బయటలోకి ఆనియన్, పచ్చిమిర్చి కన్ఫామ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని వచ్చి మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాంట్లో కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని చూసుకోండి, కొంచెం వాటర్ కొద్దిగా ఉంటేనే మేలు. కొంచెం మరీ దోశ కంటే ఇంకా కొంచెం లిక్విడ్గా ఉండకూడదు, ఇడ్లీ కంటే మరీ గట్టిగా ఉండకూడదు. ఎందుకంటే మనకి లోపల వరకు ఉడకాలంటే ఒకరు నీళ్ళు పోస్తేనే బెటరు. ఇంకొకటి చిన్న టిప్ ఏంటంటే, మనం ఈ పొంగనాలు వేసుకునేటప్పుడు మరీ పై వరకు వేసుకోవద్దండి. కొంచెం ఒక 70% ఉంటే మేలే, ఎందుకంటే మనకి బాగా వేగుతుంది లోపల వరకు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే, మీరు మాత్రం అలాగే చేసుకోండి. మీకు మంచి టేస్ట్ బాగుండాలి, కొంచెం బోండాల మాదిరిగా ఉండాలి అంటే మీరు అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ చెప్పగా ఎర్రకారము ప్లస్ పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. 2 సైడ్ మనం టర్న్ చేసుకోవాలి. మన ఈ సెకండ్ టైం మనకి ఆయిల్ అవసరం ఉండదు. నేనైతే ఆయిల్ వేసుకోను, మీకు కావాలంటే వేసుకోవచ్చు. దీన్ని గీతో కూడా చేసుకోవచ్చు, బటర్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. చాలా బాగుంటుంది, మనకి క్రంచీగా క్రిస్పీగా బాగుంటుంది. దీనికి కాంబినేషను పొంగనాలు ప్లస్ పొంగనాలు కాదు, నేను పప్పు చేసుకున్నాను సాంబార్ మాదిరిగా, సూపర్గా ఉంటుంది దీనికి కాంబినేషన్ కూడా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.